ఏపీ రాజకీయాల్లో పారిశ్రామికవేత్తలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం కొత్త విషయం కాదు. కాకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను తీవ్ర విమర్శలకు గురి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, నేతలు అధికారం చేపట్టిన తర్వాత అదే పారిశ్రామికవేత్తలను ప్రశంసించడం ఇప్పుడు పెద్ద ఆసక్తికరమైన చర్చగా మారిపోయింది. ఎగ్జాంపుల్ అదానీ, అదేవిధంగా జిందాల్. కడప ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి స్టీల్ ప్లాంట్ సాకారం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారితో కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఆ సమయంలో జిందాల్ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతోనే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది అని చెప్పేసి చెప్తూ దానికి సంబంధించి ట్వీట్ కూడా చేశాడు ఈరోజు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత జిందాల్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడనే కక్షతోనే జిందాల్ గారిని వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం. ఎవరో ముంబైలో ఒక నటి, ఆమెను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి సకల సౌకర్యాలు కల్పించి ఆమె ద్వారా కేసు పెట్టించి జిందాల్ గారిని ఏ విధంగా వీళ్ళు అసలు చూశాం కదా. ఆ ముంబై నటికి సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఇంకా కూర్చోబెట్టి డ్యూటీలు ఇవ్వకుండా ఆఫీసర్లు కూర్చోబెట్టారు. అసలు ఆ ముంబై నటి జత్వానియో నత్వాని ఏదో పేరు, జత్వాని అనుకుంటా, ముంబై నటి కేసు అని చెప్పేసి జిందాల్ గారిని సైతం అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు ఈ కూటమి ప్రభుత్వం చేసింది. తాజాగా స్టీల్ ప్లాంట్ పనులు మళ్ళీ పునఃప్రారంభానికి సంబంధించి క్రెడిట్ను కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ సజ్జన్ జిందాల్ గారు ఒక ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో లభించినటువంటి వేగవంతమైనటువంటి అనుమతుల వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది అని చెప్పేసి చాలా స్పష్టం చేయడం జరిగింది. అలాగే రైతులకు దీర్ఘకాలం ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది. అదానీ పేరుని ప్రస్తావిస్తూ అవినీతి ఆరోపణలు చేసినటువంటి నాయకులే ఆ తర్వాత అదే ఒప్పందాన్ని కొనసాగిస్తూ 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ యూటర్న్గా చెప్పుకోవాలి. ఈ ఒప్పందం ద్వారా యూనిట్కు ₹2.49 వంటి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడంతో పాటు అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల మీద 25 సంవత్సరాల మినహాయింపు లభించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. గతంలో విమర్శించినటువంటి ఒప్పందాన్నే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం ద్వారా అప్పటి ఆరోపణల మీద ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అంటే ఆనాడు చేసింది తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైంది. అదేవిధంగా డేటా సెంటర్ విషయంలోనూ ఇలాంటి విమర్శలే వినిపించాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనటువంటి అదానీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్గా ప్రచారం చేస్తూ అసలు ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి క్రెడిట్ను వీళ్ళ ఖాతాలో వేసుకుంటూ దాన్ని మార్చే ప్రయత్నం కూడా జరుగుతుందన్న విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులకు ప్రస్తుతం తమ విజయాలుగా ప్రచారం చేయడం, అప్పట్లో విమర్శించినటువంటి పారిశ్రామికవేత్తలనే ఇప్పుడు అభివృద్ధికి ప్రతీకలుగా తెలుగుదేశం పార్టీ ప్రశంసించడం వీళ్ళ యొక్క రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవాలి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని ప్రోత్సహించడం చాలా అవసరం. పెట్టుబడిదారులని రాజకీయ విమర్శలకు బలి చేయడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే అంశం, అనుకూలం కాదు. ఈరోజు సజ్జన్ జిందాల్ గారు కడప స్టీల్ ప్లాంట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ పునఃప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘ
ఒక పోస్ట్ కూడా చేశారు ఆయన. జిందాల్ గారిని ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్కి ఇమ్మీడియట్లీగా సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేశాడు. ఇదంతా కూడా మీ సహకారం వల్లే, మీరు లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు, మీరు ఆనాడు అందించినటువంటి ప్రోత్సాహం వల్లే ఇలా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి చాలా గొప్పగా హుందాగా రిప్లై ఇచ్చాడు. చాలా గొప్పగా అనిపించింది అసలు నిజంగానే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ గారు ధన్యవాదాలు తెలిపాడు. మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వేగంగా వచ్చినటువంటి అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్ సాధ్యమైంది. త్వరలోనే జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ను పూర్తి చేస్తాం, అక్కడ యువతకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది, ఇస్తామని చెప్పేసి ట్వీట్ చేశారు. ఇది చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్స్ని చాలా గొప్పగా చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చెప్పాడు, సజ్జన్ గారు మీరు స్టీల్ ప్లాంట్ కొనసాగించండి, కన్స్ట్రక్షన్ చేయండి, తొందరగా ఫినిష్ చేయండి, మీకు ఏ ఇబ్బంది వచ్చినా డైరెక్ట్గా కాల్ చేయండి, నేనే రిప్లై ఇస్తానని చెప్పేసి కూడా చెప్పాడు. సో ఎనీహౌ మొత్తానికి అయితే కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం మీద వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ బృందానికి జగన్మోహన్ రెడ్డి గారు అభినందనలు కూడా తెలపడం జరిగింది. తమ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన ఫోటోతో ఎక్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేయడం జరిగింది. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకమైనటువంటి మైలురాయి, యువతకు ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల కృషి, అదేవిధంగా ప్లానింగ్ అనే పునాదుల మీద ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మితమవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జేఎస్డబ్ల్యూ ప్రాజెక్టు రూపుదిద్దుకోవడానికి కీలకమైన పునాదులు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ అనుమతులు పొందేందుకు సహకరించడం జరిగింది ఆనాడు వైసీపీ ప్రభుత్వం. నీటి కేటాయింపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగాయి. భూ కేటాయింపు, రోడ్ల అనుసంధానం, ఇతర మౌలిక సదుపాయాల కోసం అవసరమైన భూమిని కూడా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అందించడం జరిగింది. అలాగే ప్రాజెక్టు ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలన్నీ కూడా ఆనాడు వైసీపీ చేపట్టడం జరిగింది. ఆ కారణంగానే ప్రాజెక్ట్ పనులు ముందుకు చాలా ఫాస్ట్గా ముందుకు కదలడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు గత 2 ఏళ్ళుగా ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఇప్పుడైనా పనులు తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషకరం. కడప ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తుంటే ఈ ప్రాజెక్టుకి ఇక ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. కడప తన సొంత జిల్లా కావడంతో ఈ ప్రాజెక్టుకు జగన్మోహన్ రెడ్డి గారు తన హృదయంలో ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా అక్కడ యువతకి మంచి భవిష్యత్తు కూడా లభించాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా హుందాగా ట్వీట్ చేయడం జరిగింది. దానికి జిందాల్ గారు కూడా చాలా అప్రిషియేట్గా చాలా గొప్పగా ట్వీట్ చేయడం కూడా జరిగింది.